మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న ఆచార్య ప్రమోద్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ విని దేశం మొత్తం షాక్ అయింది. ఈవెన్ కాంగ్రెస్ ని సపోర్ట్ చేసే నాయకులు, కార్యకర్తలు కూడా ఈ విషయం విని షాక్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు రీసెంట్ గా వాళ్ళ ఇంటర్నల్ టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ఆయన చెప్పింది ఏమిటంటే, ఒక సూపర్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు రామ మందిరం విషయంలో ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకునేలా చేస్తాము అని. राहुल गांधी जी ने अपने नजदीकी लोगों की एक बैठक में अमेरिका के रहने वाले अपने एक शुभचिंतक के कहने पर, इशारे पर, सलाह पर यह बात कही थी कि अगर हमारी सरकार बनती है तो हम सुपर पावर कमीशन बना करके राम मंदिर के फैसले को पलट दें. రామ మందిరం అయితే కట్టేశారు. మరి దాన్ని వీళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది మనకు తెలియదు. కాకపోతే వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన రామ మందిరం తీర్పుని మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సమయంలో కాంగ్రెస్ లోని నాయకులందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది. కానీ ఆ పార్టీలోని నాయకులంతా ఈ ఇన్విటేషన్ రిజెక్ట్ చేశారు. ఎవ్వరు కూడా ఆ ప్రాణ ప్రతిష్ఠ ఈవెంట్ కి రాలేదు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ లో ఉన్న ఈ ఆచార్య ప్రమోద్ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, మీరు బీజేపీతో ఫైట్ చేయండి, మీ శత్రువు బీజేపీ, కానీ రాముడితో ఏంటి గొడవ? రామ మందిర ఇన్విటేషన్ ని కాంగ్రెస్ నాయకులు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అంతేకాదు, మన అపోజిషన్ తో మనం పోరాడుతున్నాం, అంతేకాని దేవుడితో ఏంటి గొడవ? అది కూడా మన దేశంలోని అత్యంత ఆరాధ్య దైవమైన రాముడితో ఏంటి వైరం అని. ఇతను కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడం చూసి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. కేవలం ఈయన మాత్రమే కాదు, ఇతనితో పాటు కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు బయటకు వచ్చేశారు. వారందరూ చెప్పే కారణం కూడా ఇదే, కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూగా మారుతుంది, రాముడు అంటే వాళ్ళకు అస్సలు ఇష్టం లేదు అని. జస్ట్ ఒక 5-10 రోజుల క్రిందే కాంగ్రెస్ లో దాదాపు 20 సంవత్సరాల పాటు పనిచేసిన ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన రాధికా ఖేరా ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది. రీజన్ ఏంటో తెలుసా? ఈమె కొన్ని రోజుల కింద అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చింది. ఈ విషయం కాంగ్రెస్ లీడర్లకు నచ్చక ఆమె పైన ఒక అటాక్ ను ప్లాన్ చేశారు. ఆమెను తమ పార్టీ ఆఫీస్ లో ఒక రూమ్ లో బంధించారంట. ఈ విషయం నేను ఊరికే చెప్పడం లేదు, ఒకసారి ఆమె ఏం చెప్తుందో మీరే వినండి. छत्तीसगढ़ प्रदेश कांग्रेस कार्यालय में अभद्रता हुई, मुझे वहां पे धक्का मुक्की करी गई, कमरे में बंद कर दिया गया, लेकिन मेरे साथ न्याय नहीं हुआ. मैं चीख चीख कर गुहार करती रही, छोटे से लेकर सबसे बड़े शीर्ष नेतृत्व तक गुहार करती रही, लेकिन मुझे न्याय नहीं मिला. విన్నారా? ఛత్తీస్గఢ్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈమెను బలవంతంగా ఒక రూమ్ లో బంధించారంట. ఈమె బయటకు వచ్చి కాంగ్రెస్ లోని పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ నాతో ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆమెకు ఎటువంటి న్యాయం జరగలేదు అని చెప్తుంది. అందుకే ఈమె కాంగ్రెస్ పార్టీ వదిలి బయటకు వచ్చేసింది. ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రాధిక ఏదో అల్లాటప్ప లీడర్ కాదు. ఈమె గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. 20 సంవత్సరాలు పనిచేసిన ఒక సీనియర్ లీడర్ తో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బిహేవ్ చేస్తుందంటే వీళ్లకు రాముడు అంటే ఎంత హేట్ ఉండొచ్చో ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి. ఈమెతో పాటు మరో పెద్ద లీడర్, ఇతను కాంగ్రెస్ తరపున టీవీ డిబేట్ లో పాల్గొని బీజేపీ లీడర్లతో పోటాపోటీగా మాట్లాడేవారు. ఆయన పేరు గౌరవ్ వల్లభ్. ఈయన కూడా సేమ్ ఇదే రీజన్, కాంగ్రెస్ కి హిందువులంటే పడదు, కాంగ్రెస్ కి రాముడు అంటే అస్సలు నచ్చదు అని చెప్పి పార్టీ వదిలి బయటకు వచ్చేశారు. ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి చెప్పిన విషయాలు ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి సనాతన ధర్మం పైన ద్వేషం పెరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు ఏదో రకంగా హిందువులకు అగెన్స్ట్ గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది చూస్తూ ఉండడం నా వల్ల కాదు, అందుకే నేను బయటకు వచ్చేసాను అని చెప్తున్నాడు. ఈ రాధిక అండ్ ఆచార్య ప్రమోద్ గారు కూడా ఏదో ఆషామాషి లీడర్స్ కాదు. వీళ్ళు చాలా సార్లు లైవ్ టీవీ డిబేట్స్ లో బీజేపీ లీడర్లకు నీళ్లు తాగిపించిన వాళ్ళు. అలాంటి లీడర్లను కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని అవమానించడం కారణంగా కోల్పోయింది. ఇప్పుడు మీలో కొంతమంది లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అలా అనదు, రాహుల్ గాంధీ గారు రామ మందిరం తీర్పుని వెనక్కి తీసుకునేలా చేస్తాను అనడం అబద్ధం, ఈ ఆచార్య ప్రమోద్ కావాలని ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కాంగ్రెస్ లో ఇన్ని సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన ఈ ఆచార్య ప్రమోద్ చెప్పింది అబద్ధమైతే ఇతని పైన కేసు పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పెద్దది, దాని కారణంగా ఆ పార్టీకి వచ్చే ఓట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. మరి అలాంటప్పుడు ఇతని పైన కేసు పెట్టి కోర్టుకు లాగవచ్చు కదా. అండ్ రాహుల్ గాంధీ టీం నుంచి ఎవరు కూడా ఇతన్ని ఇప్పటి వరకు ఖండించలేదు.
బహుశా ఇక్కడ ఈ ఆచార్య ప్రమోద్ గారు చెప్పింది నిజమే కావచ్చు. ఎందుకంటే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఎవ్వరు కూడా, ఎస్పెషల్లీ పెద్ద నేతలు ఎవ్వరు కూడా రామ మందిరాన్ని విజిట్ చేయలేదు. కాంగ్రెస్ కి గొడవ బీజేపీతో కదా, బీజేపీతో పోరాడాలి, అంతేకాని రామ మందిరాన్ని మధ్యలో ఎందుకు లాక్కొస్తున్నారు? లేదు బ్రో, చాలా మంది కాంగ్రెస్ నేతలు రామ మందిరానికి వెళ్లారు అని మీకు అనిపిస్తే వాటికి సంబంధించిన ఫొటోస్, విజువల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో వాటి లింక్స్ పెట్టండి, నేను చూస్తాను. లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రాముడి గుడికి వెళ్ళలేదు అని మీకు అనిపిస్తే మరి దానికి కారణం ఏమై ఉండవచ్చో మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులకు అగెన్స్ట్ గా మాట్లాడడం, రాముడికి విరుద్ధంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. మీరు గత 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మం పైన, రాముడి పైన ఇచ్చిన స్టేట్మెంట్లు అనలైజ్ చేస్తే ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమే ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి, రాముడికి అగెన్స్ట్ గా ఇచ్చిన కొన్ని మేజర్ స్టేట్మెంట్లను డిస్కస్ చేయబోతున్నాను. నేను ముందే చెప్తున్నాను, ఏ పార్టీని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ మైండ్తో ఈ వీడియో మొత్తం వినండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది. ఆ తర్వాత మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. అంతేకాని వెంటనే కామెంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి రాసేద్దాం అనుకోకండి. వీడియోని పూర్తిగా చూడండి. "2010 సమయంలో రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి వచ్చిన కొంతమంది లీడర్స్తో మాట్లాడుతున్నారు. ఆ మీటింగ్లో ఇండియా నుంచి అప్పటి అమెరికాకు అంబాసిడర్ అయిన టిమోతి రోమన్ గారు కూడా ఉన్నారు. ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటంటే, భారతదేశానికి లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల కంటే దేశంలో ఉన్న కట్టర్ హిందువులతోనే ప్రాబ్లం అని చెప్పాడు. ఆ టైంలో గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశం పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ గారు హిందువులనే తప్పుపట్టారు. 2001లో మన దేశ పార్లమెంట్ పైన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అటాక్ చేశారు. ముంబై ట్రైన్స్ లో సీరియల్ పేలుళ్లు జరిపారు. అలాగే అహ్మదాబాద్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు సీరియల్ బ్లాస్టులు చేశారు. ముంబై తాజ్ హోటల్లో జరిగిన 26/11 ఇన్సిడెంట్ మీకు తెలిసింది. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి వచ్చిన లీడర్స్ కి భారతదేశానికి ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు లేదు, కేవలం దేశంలో ఉన్న హిందువులతోనే ముప్పు ఉందని చెప్పాడు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు అలా మాట్లాడేస్తూ ఉంటారు, ఏదో ఫ్లోలో చెప్పి ఉంటారు అని. కానీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మెంటాలిటీ. ఎందుకంటే అదే సంవత్సరం 2010లో అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సుశీల్ కుమార్ షిండే గారు జైపూర్లోని ఒక మీటింగ్లో మాట్లాడుతూ బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్లు జరుగుతాయని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్లు జరుగుతాయని చెప్పాడు. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన మారణకాండ గురించి మీకు తెలిసే ఉంటుంది. అది దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ సంఘటనలో దాదాపు 150 మంది భారతీయులు, పోలీస్ ఫోర్స్ వారు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చేసింది పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులని అందరికీ క్లియర్గా తెలుసు. కానీ అలాంటి ఇన్సిడెంట్ పైన కూడా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన దిగ్విజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి ఈ అటాక్ చేసింది పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కాదు, దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని క్రిటిసైజ్ చేయడానికి హిందువులను తక్కువ చేయడం, పాకిస్తాన్ని పొగడం చేస్తాయి. అలా ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన దేశంలోకి పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు వచ్చి వరుస బ్లాస్టులు చేసుకుంటూ పోతున్నారు. అయినప్పటికీ ఈ రాహుల్ గాంధీ పాకిస్తాన్ని, అక్కడి ఉగ్రవాదులను నిందించకుండా భారతీయుల్ని, భారతదేశంలో ఉన్న హిందువుల్ని దానికి బాధ్యులుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కేవలం అంతేకాదు, ఆ సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గోద్రా ట్రైన్ ఇన్సిడెంట్ కేవలం ఒక ప్రమాదం మాత్రమే, ట్రైన్కి నిప్పు పెట్టింది ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ దాని వెనకాల స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. వీళ్ళు ఆ మతానికి చెందిన ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళకు మేజర్ ఓట్స్ అక్కడి నుంచే వస్తాయనా? ఇలా మీరు చూసుకుంటూ పోతే చాలా వరకు ఇన్సిడెంట్లో ఏ మాత్రం సంబంధం లేని హిందువులను ఇందులో ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చేసింది. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులను బ్యాడ్గా చూపించి వేరే మతం వారిని సంతోషపరిచి వారి నుంచి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళు అక్కడితోనే ఆగలేదు.
వీళ్ళు విపక్షాలపై ఉన్న హేట్ ని ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే ఈవెన్ ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మన దేశం పైన అటాక్ చేసిన ఉగ్రవాదులకు గౌరవమిస్తూ మాట్లాడతారు. పాకిస్తాన్ కి చెందిన ఈ ఇస్లామిస్ట్ ఉగ్రవాది అయిన మసూద్ అజర్ ని రాహుల్ గాంధీ గారు మసూద్ అజర్ జీ అని గౌరవిస్తూ మాట్లాడతాడు. 2001లో మన దేశ పార్లమెంట్ పైన దాడి చేసిన అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని కాంగ్రెస్ కి చెందిన ఒక నేత అఫ్జల్ గురు జీ అని మర్యాదించి మాట్లాడతాడు. పాకిస్తాన్ లో ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన హఫీజ్ సాయిద్ అనే ఉగ్రవాదిని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన దిగ్విజయ్ సింగ్ సాహెబ్ అని మర్యాదించి మాట్లాడతాడు. मसूद अजहर जी हाफिज सईद साहब अफजल गुरु जी को వీళ్ళు ఏదో ఫ్లోలో మిస్టేక్ లో ఇలా చెప్పారు అనుకుంటున్నారా? వీళ్ళ మనసులో ఆ ఉగ్రవాదులు మంచోళ్ళు, వాళ్ళు మావోళ్ళు అని ఫీలింగ్ ఉంటేనే ఇలాంటి మర్యాద బయటకు వస్తుంది. అయినా మన దేశం పైన దాడి చేసిన వాళ్ళను, మన భారతీయుల్ని చంపాలి అనుకునే వాళ్ళను వీళ్ళు ఎందుకు అంతగా గౌరవిస్తున్నారు? వాళ్ళతో వీళ్ళకేమైనా కనెక్షన్స్ ఉన్నాయా, లేదా వీళ్ళు కూడా వాళ్ళలాంటి వారేనా? కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి చేష్టల్ని చూసే బీజేపీ చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా హిందువులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తుంది అని. అంతేకాదు వీళ్ళు మైనార్టీ నుంచి ఓట్లను పొందడం కోసం సనాతన ధర్మాన్ని, మన హిందూ దేవులను తక్కువ చేసి మాట్లాడతారు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ మేము పవర్లోకి వస్తే ఒక వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ సర్వే చేసి మన ఆస్తుల్ని మైనార్టీలో పంచే ప్లాన్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు కదా అని.